రాజధాని అమరావతిలో నూతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న సచివాలయ భవనాలకు డ్రయాగిడ్ కాలమ్స్ సిద్ధమయ్యాయి. ఒక్కొక్కటిగా అమరావతికి తరలించిన సీఆర్డీఏ బిగింపు ప్రక్రియను ప్రారంభించింది. సచివాలయ టవర్ల నిర్మాణంలో ఇది కీలక ఘట్టమని సీఆర్డీఏ తెలిపింది. రాజధాని అమరావతికి మకుటాయమానంగా నిలుస్తాయని భావిస్తున్న సచివాలయ టవర్ల నిర్మాణంలో మరో బృహత్తర ఘట్టానికి అధికారులు శ్రీకారం చుట్టారు. మొత్తం 5 టవర్లలో 2కి సంబంధించిన భారీ డయాగ్రిడ్ కాలమ్స్ ఏర్పాటు ప్రక్రియ సీఆర్డీఏ అధికారులు, ప్రపంచ స్థాయి నిపుణుల ఆధ్వర్యంలో ప్రారంభమైంది. సీఆర్డీఏ సీఈ వెంకటేశ్వరరావు, ఇతర ఉన్నతాధికారులు పూజాధికారులు నిర్వహించి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. సంప్రదాయక భవనాల్లోని పిల్లర్ల నిర్మాణం తరహాలో కాకుండా భారత్లోని తొలిసారి డయాగ్రిడ్ విధానంలో నిర్మితమవుతున్న అత్యంత భారీ సౌధాలుగా ఇవి చరిత్ర సృష్టించనున్నాయి. ఇప్పటికే భారీ రాఫ్ట్ ఫౌండేషన్ నిర్మాణ ప్రక్రియ పూర్తి చేసింది. ప్రస్తుతం జీఏడీ టవర్ తో పాటు 3వ టవర్ కు సంబంధించిన డయాగ్రిడ్ కాలమ్స్ ఏర్పాటు చేస్తున్నారు. అగ్రగామి సంస్థల్లో ఒకటైన ఎవర్ సెండాయ్ సంస్థ ఈ పనులను చేపట్టింది. దుబాయ్ కు చెందిన ఈ సంస్థకు బుర్జ్ ఖలీఫా, మలేషియాలోని పెట్రోనాస్ టవర్ 2, ఖతార్లోని ఖలీఫా ఒలింపిక్ స్టేడియం, సింగపూర్లోని రిపబ్లిక్ ప్లాజా, సౌదీలోని కింగ్డమ్ సెంటర్ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక నిర్మాణాలను చేపట్టిన అనుభవం ఉంది. డయాగ్రిడ్ విధానంలో నిర్మిస్తున్న ఈ టవర్లలో ఒక్కో కాలం 17.80 టన్నుల బరువుంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ 350 BR గ్రేడ్ అనే అత్యంత నాణ్యమైన స్టీల్ తో తమిళనాడులో వీటిని తయారు చేసి అక్కడి నుంచి భారీ వాహనాల్లో అమరావతికి చేర్చారు. జీఏడీ టవర్లలో ఇలాంటి భారీ కాలమ్స్ మొత్తం 512 అమర్చనున్నారు. అమరావతిలోని టవర్లలో 4 ఒక్కోటి 40 అంతస్తులతోనూ, ఒకటి 50 అంతస్తులతోనూ నిర్మితమవుతాయి. మొత్తం 5 సెక్రటేరియట్ టవర్లలో 3కి సంబంధించిన డయాగ్రిడ్ కాలమ్స్ అమరికను ఎవర్ సెండాయ్ చేపట్టనుంది. మిగిలిన 2 టవర్ల నిర్మాణాన్ని జేఎస్డబ్ల్యూ సంస్థ చేపట్టనుంది.